హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వాలంటీర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎన్నో రోజుల నుండి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి. సో ఫైనల్గా మనకు ప్రభుత్వం అయితే దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ పథకం ఏంది, ఆ పథకం ద్వారా ఎవరికైతే లబ్ధి వస్తుంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తే మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మేరకు కీలక ఉత్తర్వులు కూడా ప్రభుత్వం అయితే జారీ చేసింది. తల్లికి వందనం పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు కొత్త ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరిగా అయితే ఇచ్చడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు లాస్ట్ ప్రభుత్వంలో ఈ యొక్క పథకం పేరు అమ్మఒడి ఉండేది. అమ్మఒడి బదులుగా మనకు కొత్త ప్రభుత్వం తల్లికి వందనం అనే ఈ యొక్క కొత్త పేరు అయితే ఈ పథకానికి పెట్టడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, కొత్త ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరిగా అయితే చేయడం జరిగింది. ఒకవేళ దరఖాస్తుదారుల దగ్గర ఆధార్ కార్డు కనుక లేకపోతే ఆధార్ కార్డు కోసం నమోదైతే చేసుకోవాలి. ఆధార్ కార్డు వచ్చే వరకు ఆధార్ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా, లేకపోతే పాన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇటువంటి గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని ఉపయోగించుకొని స్కీమ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యార్థులకు 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనకు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలైతే చేస్తూ ఉంది. ఇప్పటికే పెన్షన్లు పంపిణీ చేశారు. మెగా డిఎస్సి కసరత్తు కూడా మొదలైపోయింది. అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశ కూడా అడుగులు వేస్తుంది. భూ పట్టాదారు చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అయితే తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. ఫ్రెండ్స్, అమ్మఒడి పేరును తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదివితే విద్యార్థులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందించాలని చంద్రబాబు ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకు అచ్చం అమ్మఒడిలో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో సేమ్ తల్లికి వందనం పథకంలో కూడా పెట్టడం అయితే జరిగింది. అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క 75% హాజరైతే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మనకు ఈ యొక్క పథకం అయితే అమలవుతుంది. అలానే ఫ్రెండ్స్, మనకు అమ్మఒడి పేరుతో విద్యార్థులకు ఎలా అయితే 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందో, సో ఇప్పుడు కూడా తల్లికి వందనం పేరుతో మనకు 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి. మనకు 75% హాజరైతే తప్పనిసరిగా ఉండాలని దీంట్లో అయితే పేర్కొనడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా దీని ముందు అయితే మనకు ఏ డీటెయిల్స్ వస్తాయంటే, మనకు లాస్ట్ టైంలో చూసుకున్నట్టయితే 4 వీలర్ వెహికల్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి ఉండేవి. సో దీనిలో కూడా ఏదైతే కొత్త రూల్స్ వస్తాయో మనం చూడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ వాలంటీర్ యూట్యూబ్ ఛానల్లో అయితే నేను తప్పకుండా అయితే మీకు తెలియజేస్తాను. మీరు చేయవలసిన పని ఏంటంటే, రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే వచ్చిన గంటను కనుక ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందుగా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బై ఫ్రెండ్స్.